ఎంఆర్ఐలో ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను. ఒకటి పక్కన నార్మల్ ఎంఆర్ఐ ఉంది, అబ్నార్మల్ ఎంఆర్ఐ. అంటే ఇందులో నార్మల్గా అసలు డీజనరేషన్ అయ్యిందా, డిస్క్ కంప్రెషన్ ఉందా లేదా, స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అవుతుందో లేదో తెలిసిపోతుంది. ఈ తెల్లగా ఉన్న లైన్ వచ్చేసి డ్యూరా వైట్ మ్యాటర్ అంటారు. అంటే స్పైనల్ కార్డ్కి వర్టిబ్రాస్కి మధ్యలో ఉండే ఒక సపోర్టింగ్ లైన్. ఈ తెల్లగా ఉన్న మధ్యలో నల్లగా ఒక సన్న తీగలా కనిపిస్తుంది కదండి, దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు. ఈ స్పైనల్ కార్డ్కి ముందు చిన్న చిన్న నల్ల గీతలుగా చిన్నగా కనిపిస్తుంది. అంటే బోన్కి మధ్యలో డిస్క్లు అన్నాను కదా, నల్లగా కనిపించేదేమో డిస్క్, తెల్లగా కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది, గ్రే కలర్లో కనిపిస్తుంది వచ్చేసి బోన్ అన్నమాట. బోన్కి మధ్యలో డిస్క్. ఈ నార్మల్గా ఉన్న వైపు చూస్తే ఎక్కడ కూడా స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అవ్వడం కానీ, వైట్గా కనిపిస్తుంది, స్పేస్ ఉంది కదా తగ్గడం కానీ ఏమీ లేదు. ప్రతి ఒక్క డిస్క్ స్పేస్ బాగానే ఉంది, బోన్ హెల్తీగా ఉంది. ఈ అబ్నార్మాలిటీ దగ్గరకు వచ్చేసి చూస్తే డిస్క్ బల్జ్ అంటారు. అంటే డిస్క్ పక్కకే కదలడం కనిపిస్తుంది, డిస్క్ స్పేస్ తగ్గినట్టు అనిపిస్తుంది, ఆ వైట్ కలర్ స్పేస్ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. సో ఇలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నట్టు, అంటే ఇన్ఫ్లమేషన్ ఉంది, డీజనరేషన్ చేంజెస్ కూడా ఉంది అన్నట్టు. ఈ అబ్నార్మల్ రెడ్ మార్క్స్ ఉన్న ఏరియాలో చూస్తే కనుక 3 డిస్కులు కూడా బయటికి